నా పేరు నారాయణ, మంచిర్యాల జిల్లా నుంచి వచ్చానండి. డిఎస్సి బాధితుని, డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థిని. అన్నగారికి మొదగా వందనాలు, మన మల్లన్న గారికి వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మొదట నేను వందనాలు చెప్తున్నానండి. అయితే విషయం ఏంటంటే, నేను డిఎస్సి హెచ్జిటి ఎగ్జామ్ రాసి ఉన్నాను. హెచ్జిటి ఎగ్జామ్లో నాకు 20వ ర్యాంకు వచ్చిందండి. 20వ ర్యాంకు వచ్చింది. మొత్తం 18 పోస్టులు ఉన్నాయండి జిల్లా మొత్తంలో. జిల్లా మొత్తంలో 18 పోస్టులు ఉంటే 18లో 3 పోస్టులు క్యాండిడేట్ లేకపోతే పక్కన పెట్టారు. 15 పోస్టులకు సెలక్షన్ జరిగింది. 15 పోస్టులో నాది 15వ పోస్టు. అయితే 15వ పోస్టు ఎస్సీ జనరల్ అభ్యర్థికి రావాల్సినటువంటి ఉద్యోగాన్ని ఒక 22వ ర్యాంకుకు చెందినటువంటి అభ్యర్థికి ఇవ్వాలని చెప్పేసి ఆ డిఓ ఆఫీసులో 1:1 లిస్టు తయారు చేశారు. 1:3లో లిస్టు వెరిఫికేషన్ జరిగింది. కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను ముందర పెట్టుకొని వారు నా వెరిఫికేషన్ పూర్తి చేశారు. పూర్తి చేసి నాకు వెరిఫికేషన్ లెటర్ కూడా ఇచ్చారు. మరి ఎందుకు రాలేదు అని అడిగితే, మీ లిస్టు స్టేట్ నుంచి అప్రూవల్ కాలేదు అంటే, సార్ స్టేట్ నుంచి అప్రూవల్ ఎలా అవుతుంది, 1:1 లిస్టు మీరే తయారు చేస్తారు కదా, ఇక్కడ నాకు నష్టం జరిగింది, మీరు రెక్టిఫై చేయాలి అన్నప్పుడు వారు డిఓ గారు, కలెక్టర్ గారు వెరిఫై చేశారు. వెరిఫై చేసి మీకు అన్యాయం జరిగింది నిజమే, మేము వెరిఫై చేస్తాము, స్టేట్కు విన్నవిస్తాము అని చెప్పారు. స్టేట్కు విన్నవిస్తామని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు అది ఎటువంటి కార్యరూపం దాల్చలేదు. తర్వాత తద్వారా నేను ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నాను. ఆ 1:1 లిస్టులో చేరినటువంటి అభ్యర్థి నాకు 1:1 లిస్టులో పెట్టారు కాబట్టి ఉద్యోగం కావాలి, నా ఉద్యోగం నాకు కావాలి అని చెప్పేసి వారు కూడా కోరుతున్నారు. ఇక్కడ ఏమైంది అంటే, ఆ 1:1 లిస్టులో ఎందుకు చేర్చారు అంటే, ఆ సంబంధిత అధికారి ఎవరో అక్కడ లాబింగ్ చేసినట్టుగా మాకు తెలియవస్తుందండి. కాబట్టి ఈ విషయాలపైన విచారణ చేపట్టి నా యొక్క ఉద్యోగాన్ని నాకు న్యాయంగా రావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థిని నేను. మాకు ఆర్సీఐ గైడ్లైన్స్, ఆర్సీఐ అనేది ఒక బైబుల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ఆ యొక్క ఖురాన్ భగవద్గీత ఎలానో మాకు ఆర్సీఐ ఎలా ఉంటుంది. ఆ ఆర్సీఐ గైడ్లైన్స్ ప్రకారం మమ్మల్ని వెరిఫై చేశారు. మమ్మల్ని వెరిఫై చేసిన తర్వాత వెరిఫై లెటర్ కూడా మాకు ఇచ్చారు. అయినా కూడా మమ్మల్ని పక్కన పెట్టడంలో ఆ ఆంతర్యం ఏంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి తన యొక్క మొత్తం వ్యవస్థనంతా తన చేతుల్లోకి తీసుకొని నాకు అన్యాయం చేసినట్టుగా నాకు తెలియవస్తుంది. కావున దయచేసి ముఖ్యమంత్రి గారు, మన మల్లన్న గారి తరపున మాకు మీరు అక్కడ వెళ్తే ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్తే అక్కడ వెళ్ళండి, స్టేట్కి వెళ్తే డిస్టిక్ వెళ్ళండి, డిస్టిక్ వెళ్తే స్టేట్కి వెళ్ళండి అని చెప్పేసి అందరికీ నేను కంప్లైంట్ చేశాను, అందరికీ వినతి పత్రాలు ఇచ్చాను. నా యొక్క హక్కును నాకు ఇవ్వండి, నేను కష్టపడి సాధించినటువంటి అభ్యర్థికి అన్యాయం చేయకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు అని చెప్పేసి అడిగితే, మేము మా కలెక్టర్ గారు ఏమన్నారంటే, మేము స్టేట్కి పంపిస్తాము, రెక్టిఫై చేస్తాం, కంపల్సరీ మీ యొక్క హక్కు ఉంది, రెక్టిఫై చేస్తామని చెప్పారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా నాకు న్యాయం చేయాలి, న్యాయం చేసి నా యొక్క ఉద్యోగాన్ని నాకు ఇవ్వాలి. నేను కష్టపడి నా ఉద్యోగం సంపాదించాను. కాబట్టి ఇది ఆషామాషిగా వచ్చినటువంటి ఉద్యోగం కాదు. ఈ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఉద్యోగాలు కాబట్టి ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేయరు. తర్వాత ప్రభుత్వాన్ని నేను విన్నవిస్తున్నాను, చేతులెత్తి మొక్కుతున్నాను. మన యొక్క మల్లన్న గారిని కూడా వందనాలు, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మన యొక్క మా తీన్మార్ మల్లన్న గారికి వందనాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. వందనాలు. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.